పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఈరోజు శాసనసభలో శాసన మండలిలో వార్షిక బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ 3,32,205 రూపాయలు బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఇది మన వాస్తవ వార్షిక ఆదాయానికి చాలా దూరంగా ఉన్నటువంటి బడ్జెట్. అంతేకాదు ఆర్థిక లోటు చూస్తే 75,865 రూపాయలు ఆర్థిక లోటు ఉంది. అసలు ఈ బడ్జెట్ అమలు అవుద్దా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ బడ్జెట్ లో మొత్తం మొదటి నుంచి లాస్ట్ వరకు ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, ఇది ఈ కూటమి ప్రభుత్వం మూడవ బడ్జెట్ గా ప్రవేశపెడతా ఉన్నామని చెప్తూనే, రెండో వైపు అంటే మూడో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ కూడా గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలని చెబుతూ గత ప్రభుత్వాన్ని విమర్శించే విధంగాను, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ మరియు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పొగుడుతున్నటువంటి బడ్జెట్ గా ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చింది, అమరావతి నిర్మాణానికి ఎన్ని నిధులు ఇచ్చింది, అలాగే ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ లో మనకి ఏమి కేటాయించారనే మాట అయితే ఎక్కడ స్పష్టంగా లేదు, కానీ కేంద్ర ప్రభుత్వాన్ని పొగుడుతున్నట్టు మాత్రంగానే ఉంది. అంతేకాదు ఈ బడ్జెట్ యొక్క మొత్తం సారాంశం చూస్తే పిపిపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చుట్టూ తిరిగింది, అదేవిధంగా ప్రైవేట్ రంగాల చుట్టూ తిరిగింది. మన రాష్ట్రం పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉందని చెప్పి బడ్జెట్ లో చాలా స్పష్టంగా రాశారు. అంటే మన రాష్ట్రం పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉందని రాశారు తప్ప మన రాష్ట్రంలో నివాసం ఉంటున్నటువంటి పేద సామాన్య ప్రజానికానికి అనుకూలంగా ఉందనే మాట అయితే ఎక్కడా లేదు. కానీ మన బడ్జెట్ కావచ్చు, మన పరిపాలన కావచ్చు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి పేద సామాన్య కార్మిక వర్కింగ్ క్లాసెస్ కి అనుకూలమైనటువంటి విధానాలు ఉండాలని కూడా పీడిఎఫ్ గా తెలియజేస్తా ఉన్నారు. అంతేకాదు విద్యారంగంలో కేటాయింపులు కూడా చాలా తక్కువ కేటాయించారు. ఈ రోజున విద్యారంగంలో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే గత ప్రభుత్వ కాలంలో నాడు నేడు పేరు చెప్పి యొక్క బిల్డింగులు అనేకం పూర్తయినప్పటికీ ఇంకా 80-90% పూర్తయినటువంటి పరిస్థితుల్లో ఆ నాడు నేడు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించినటువంటి మాట ఇక్కడ లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంతేకాదు ఈ రోజున ఉన్నత విద్యారంగంలో ఫీజు రియంబర్స్మెంట్ మీద మాత్రమే ఆధారపడి చదివే పిల్లల సంఖ్య చాలా అధికంగా ఉంది. వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ విడుదలకి సంబంధించి అతి తక్కువ, దాదాపు ఇంకా 80% నిధులు విడుదల చేయవలసినటువంటి అవసరం ఉంది. అటువంటి నిధులు విడుదల కాకపోవడం వల్ల ఉన్నత చదువులకి వెళ్ళకుండా, ఉద్యోగాలకు వెళ్లకుండా విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉంటే, రెండో వైపు ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి నిర్వహిస్తున్నటువంటి బడ్జెట్ కళాశాలలు చాలా నిర్వహణకై కూడా బాధపడుతున్నటువంటిది. వాళ్ళు అప్పులు చేసి ఆ కాలేజీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ బడ్జెట్ వేతన జీవులకి నిరాశను కలిగించిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2023 జూన్ 30తో 11వ పిఆర్సీ అయిపోయింది. 2023 జూలై 1తో 12వ పిఆర్సీని అమలు చేయాలా. ఇప్పటికే 2 సంవత్సరాల 8 నెలల కాలం పూర్తయింది. గత ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ ఇవ్వకుండా వెళ్ళిపోయింది. అప్పుడు కనీసం పిఆర్సీ కమిషన్ వేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కమిషన్ రద్దు చేశారు. ఇప్పుడు వరకు ఆ కమిషన్ వేయటం కానీ లేదా ప్రకటించడం కానీ ఇంటీరియం రిలీఫ్ కి సంబంధించిన అంశాలు ఎక్కడ ప్రస్తావన చేయలేదు. ఏదో డిఎల్కి సంబంధించి ఏదో కొన్ని 1,100 కోట్ల రూపాయలు విడుదల చేశామని చెప్పారు, కానీ మన సంక్రాంతి నెలలకి విడుదల చేసిన నిధులు కూడా అందరికీ పడలేదు. ఆ లెక్క కూడా వాస్తవం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాదాపు 35,000 కోట్ల రూపాయల ఆర్థిక బకాయిల్ని చెల్లించాలని చెప్పి పిఆర్సీ కమిషన్ లేదు, ఐఆర్ లేదు. ఆ పిఆర్సీని ఎప్పుడు అమలు చేస్తారు? రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ కూడా ఎక్కడా లేనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు ఈ రోజున వేత జీవులుగా ఉన్నటువంటి ప్రభుత్వం నడవాలంటే ఈ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకి సంబంధించి, ప్రధానంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కి సంబంధించి, అంగన్వాడీ ఆశా వర్కర్లకు సంబంధించి, పార్ట్ టైం కి సంబంధించి వేలాది మంది ఉద్యోగులు ఈ రోజున పనిచేస్తా ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రస్తావన ఎక్కడా లేదు. అంతేకాదు ఈ బడ్జెట్ లో స్పష్టత కూడా లేదు. గత బడ్జెట్ పుస్తకంలో పోలవరాన్ని 2027 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు, కానీ ఈ బడ్జెట్ లో ఆ స్పష్టత లేకుండా 60% పూర్తయింది అని చెప్పారు తప్ప 2027కి పూర్తి అవుతుందా లేదా అనే స్పష్టత కూడా లేదు. కాపర్ డ్యామ్ అయితే 91% పూర్తవుతుందని చెప్పడం కూడా జరిగింది. ఈ పోలవరం నిర్మాణం చేపట్టడానికి ఇచ్చినటువంటి నిర్వాసితుల యొక్క ఆర్ఆర్ ప్యాకేజీకి సంబంధించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సహాయం గురించి కూడా ఈ బడ్జెట్ లో లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అన్నదాత సుఖీబాబు పేరు చెప్పి 20,000 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నారు. అయితే కౌలు రైతులు మన రాష్ట్రంలో 70-80% మంది కౌలు రైతులు ఈ రోజున వ్యవసాయం చేస్తా ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా ఎక్కడా లేదు.
ఈ రోజున వ్యవసాయానికి సంబంధించిన ధరల స్థిరీకరణకు 500 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. కానీ వ్యవసాయ ఆధారిత దేశం, వేలాది మంది రైతులు వాళ్ళ గిట్టుబాటు ధరలకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ బడ్జెట్ కి 500 కోట్ల రూపాయలు కూడా ఎక్కడ సంబంధం లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ బడ్జెట్ లో కార్పొరేట్ వాళ్ళకి పెట్టుబడిదారులకి కారు చౌకగా భూములు ఇస్తా ఉన్నారు, ఉద్యోగాలు చాలా వస్తాయని చెప్తా ఉన్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్యాలెండర్కి సంబంధించినట్టు కానీ లేదా ఖాళీల భర్తీ ప్రస్తావన కానీ ఎక్కడా లేదు. ఉన్నత విద్యా రంగానికి సంబంధించి యూనివర్సిటీలో ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ యొక్క నియామకానికి సంబంధించినటువంటి అంశాలు కూడా లేవు. ఈ రోజున ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, కేజీబీ లాంటి విద్యా సంస్థల్లో ఈ రోజున హాస్టల్ వసతులు సరిగ్గా లేక అదే రూమ్ లో చదువుకుంటూ అదే రూమ్ లో రాత్రులు కూడా పడుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకునే పరిస్థితులు చాలా స్పష్టంగా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి బడ్జెట్లు కానీ లేదు. ఈ వాస్తవానికి ఈ బడ్జెట్ మన రాష్ట్ర ప్రభుత్వానికి దూరంగా ఉంది. ఈ బడ్జెట్ లో ఈ ప్రభుత్వాన్ని నడిపించడానికి ఈ సమాజంలో ఉన్నటువంటి వర్కింగ్ క్లాసెస్ కి ఉపయోగపడే విధంగా లేదు. ఇది పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా PDF గా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం.